ట్రైన్ లో కూర్చుని టీ తాగేదానికి ఎంత వణుకుతున్నాడో చూడండి. హే అస్సలాము అలైకుం గైస్, ఇదైతే రంజాన్ మంత్ లో డే 25 అనమాట. ఇంకా మజీద్ షేరీకి దావత్ లేదని చెప్పేసి ఇంట్లోనే మొక్రానీలు చేసేదానికి అయితే ట్రై చేసాము. షేరీకి ఏమైనా తినాలి కాబట్టి నాకు వచ్చిన కాడికి నేనైతే మొక్రానీలు చేసుకున్నాను. మార్నింగ్ విషయానికి వస్తే ఈ రోజు మా ఊళ్ళో ఈద్ కి షాపింగ్ పోదామని చెప్పారు. కొంతమంది అయితే మార్నింగ్ ట్రైన్ కి వెళ్ళిపోయారు. మేమైతే కొంచెం లేట్ గా బస్ కి వెళ్తున్నాము. ఈసారి ఈద్ షాపింగ్ కడపలో చేద్దామని కడపకి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు మా ఊరికి సీట్ దొరకలేదు, అందుకని చెప్పేసి కండక్టర్ పక్కనే పోయి కూర్చున్నాడు. ఇంకా మేము కడపకు వచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చిన మా ఊళ్ళతో అయితే కలిసిపోయాము. వాళ్ళు మాకంటే ముందు వచ్చారు కాబట్టి వాళ్ళైతే షాపింగ్ చేసేసారు. ఇంకా వీళ్ళ షాపింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను కూడా త్వరగా ఒక జత అయితే తీసేసుకున్నాను. ఈ ఒక జత నేనైతే 1300 లో తీసుకున్నాను. ఇంకా ఎదురు తీసుకోవాల్సింది ఉంటే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. రైల్వే స్టేషన్ కాడికి వచ్చిన తర్వాత మా వాళ్ళు షాపింగ్ చూసి చూడండి ఎలా పడిపోయారు. ఇంకా ఆ ట్రైన్ కోసం 2 అవర్స్ అయితే వెయిట్ చేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇఫ్తారీ టైం అయింది కదా అని చెప్పేసి ట్రైన్ లోనే ఫాస్టింగ్ ఓపెన్ చేసేసాము. ఫాస్టింగ్ ఓపెన్ చేసేసిన తర్వాత చాయ్ తీసుకుని ప్రశాంతంగా కూర్చొని అయితే తాగాము ఒక్కడు తప్ప.